అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం చాలా మందికి ఉపయోగపడే చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. చాలా మంది ఈ విషయంపై చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ శుభవార్త అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులు, గ్రామ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది కేవలం వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందండి. ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి వర్తించదు. ఆ విధంగా మీకు చేయడానికి కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఈ వీడియోలో నేను క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోను స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కింద కనపడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు చాలా సపోర్టివ్‌గా అయితే ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే దాదాపు 3 నెలల క్రితం ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చిందండి. అప్పట్లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే టెక్నికల్ ఇష్యూస్, సిస్టమ్ సమస్యలు చాలా అయితే రావడం జరిగింది. అధికారుల క్లారిటీ లేకపోవడం వల్ల ఆ ప్రక్రియ అనేది పూర్తిగా అమలు చేయలేకపోయారు అప్పట్లో. ప్రభుత్వం ప్రకటించిన వెంటనే దాదాపు చాలా మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళ పని కూడా ముందుకైతే సాగలేదండి అప్పుడు. దీనిని గమనించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక నుంచి ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ నేరుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాంట్లోనే చేస్తామని స్పష్టంగా అయితే మనకు తెలియజేయడం జరిగింది. ఈ వారసత్వ భూముల విషయంలో ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇది వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే అవకాశం ఉందండి. అదేంటి అంటే, సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్ అంటే స్టాంప్ డ్యూటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దానివల్ల ఆహ్, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద అధిక భారం అయితే పడేదండి. భూమి విలువను బట్టి శాతాల ప్రకారం డబ్బును కట్టాల్సి ఉండేది. కానీ ఈ స్కీమ్‌లో ప్రభుత్వం రైతులకు ఊరటనైతే ఇవ్వడం జరిగింది. మీ వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి మార్కెట్ విలువ 10,00,000 రూపాయల లోపు ఉంటే కేవలం ₹100 స్టాంప్ డ్యూటీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందండి. అదే 10,00,000 కంటే ఎక్కువ విలువున్న భూమిని మీరు అమ్మాలి అంటే అప్పుడు ₹1000 స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో అది చెల్లించి మీరు రిజిస్ట్రేషన్ అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఇదే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అన్నది వేలల్లో, లక్షల్లో ఖర్చయ్యేదండి. అదే పనిని ఇప్పుడు వందల్లో, వేలల్లో అయితే అయిపోతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ అద్భుతమైన అవకాశంతో పాటుగా కొన్ని నియమాలు గూడా ప్రకటించడం జరిగిందండి. అవేంటి అంటే, మొదటిది వచ్చేసి అసలు భూమి యజమాని. అంటే మీ తాతగారు ఎవరైతే లేదా తండ్రి గారు మరణించి ఉండాలి. దీని అర్థం ఏంటి అంటే, జీవించి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద మీరు ఈ ఈ స్కీమ్‌లో భూమిని రిజిస్ట్రేషన్ అయితే చేయలేరని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. రెండవ ముఖ్యమైన నిబంధన ఏంటి అంటే, మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్న భూమి ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి వీలునామా అయితే ఉండకూడదు. ఇంతకుముందు మీ వాళ్ళు ఎవ్వరు కూడా వీలునామా రాసి ఉండకూడదు. ఎటువంటి వీలునామా లేకుండా సహజంగా వారసత్వంగా వచ్చిన భూములకు మాత్రమే ఈ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒకరికి మించిన వారసులున్నప్పుడు అంటే ఒకరికంటే ఎక్కువ వారసులున్నప్పుడు అందరికీ అంగీకారం తప్పనిసరిగా అయితే ఉండాలండి. ఉదాహరణ తీసుకొని చెప్పుకోవాలి అంటే, మీ తాతయ్య గారికి 5 ఎకరాల భూమి ఉందనుకోండి. ఆ భూమికి ముగ్గురు వారసులుంటే, ఆ ముగ్గురు కలిసి ఆ భూమిని ఎలా పంచుకుంటారు? ఎవరికి ఎంత భాగం వస్తుంది? ఎవరి పేరుపై ఏ భాగం రిజిస్టర్ అవుతుంది? అన్నది ముందుగానే రాతపూర్వకంగా అంగీకరించిన పత్రంలో అయితే ఉండాలండి. అప్పుడే మీకు రిజిస్ట్రేషన్‌కైతే అలౌ అయితే చేయడం జరుగుతుంది.
ఈ అంగీకార పత్రం ఏదైతే ఉందో దాని మీద వారసులందరి సంతకాలు ఉండాలి. అలాగే సాక్షుల సంతకాలు కూడా తప్పనిసరిగా అయితే ఉండాలండి. లేకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరగదండి. ఈ అంగీకార పత్రం ఎందుకు అంత ముఖ్యం అంటే భవిష్యత్తులో కుటుంబాల్లో గొడవలు రాకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకరికి తెలియకుండా మరొకరు భూమిని తన పేరుపై రిజిస్టర్ చేయించుకున్నారు అని కోర్టులో కేసులు తగాదాలు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం ఈ నిబంధన అనేది పెట్టడం జరిగింది. ఒకే ఒక వారసుడు ఉన్నట్లయితే మాత్రం ఈ అంగీకార పత్రం ఏదైతే ఉందో అది అవసరమైతే లేదండి. నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ మరొక కీలకమైన అంశం పార్టీషన్ డీడ్. చాలా మంది మ్యూటేషన్ చేయించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఇది పూర్తిగా తప్పండి. వారసత్వ భూమిని చట్టబద్ధంగా మీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే పార్టీషన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ పార్టీషన్ డీడ్ ఏదైతే ఉందో అది ఎక్కడ చేసుకోవాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మ్యూటేషన్ అన్నది కేవలం రికార్డుల కోసం మాత్రమే, కానీ రిజిస్ట్రేషన్ కోసం పార్టీషన్ డీడ్ అన్నది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు ఈ పత్రాలన్నీ రెడీ చేసుకుని అయితే ఉండాలండి. మీ వారసత్వ భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్బుక్ 1B లేదా ROR రికార్డులు తప్పనిసరిగా ఉండాలండి. అలాగే వారసత్వ ధృవీకరణ పత్రం, అసలు యజమాని మరణ ధృవీకరణ పత్రం, అన్ని వారసుల ఆధార్ కార్డులు, వారసుల అంగీకార పత్రం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇవన్నీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని సరిగ్గా ఉంటే రిజిస్ట్రేషన్ అనేది చాలా సులభంగా అయితే పూర్తవడం జరుగుతుందండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మీకు ఎన్నో లాభాలు అయితే ఉన్నాయండి. మొదటిది, చాలా తక్కువ ఖర్చులో చట్టబద్ధంగా భూమి మీ పేరుపై తెస్తుంది. రెండవది, భవిష్యత్తులో కుటుంబాల మధ్య భూమి విషయంలో ఎలాంటి వివాదాలు ఉండవు. మూడవది, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. ప్రభుత్వం అందించే రైతు పథకాలు ఏదైతే ఉన్నాయో, సబ్సిడీలు, ఇతర బెనిఫిట్స్ పొందడానికి మీరు అధికారికంగా రికార్డులు అయితే కనిపించడం జరుగుతుంది. సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్ అంటే చాలామంది భయపడతారు. ఎక్కువ ఖర్చు, ఎక్కువ తిరుగుడు, ఎక్కువ టైం తీసుకుంటాయని. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ ఏదైతే ఉందో దానివల్ల ఆ సమస్యలన్నీ రావండి. ఇది రైతులకు ఇచ్చిన ఒక మంచి అవకాశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అవకాశం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ప్రభుత్వం ఎప్పుడైనా ఈ రేట్లు మార్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే తమ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడం మంచిది. ఇలాంటి ముఖ్యమైన ప్రభుత్వ అప్డేట్స్, ఉద్యోగ సమాచారాలు, రైతుకు సంబంధించిన వార్తలు ముందుగా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దండి.